హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లెర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మేజర్ సబ్జెక్ట్ అయిన వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ సిరీస్ వైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఎవ్రీ సబ్జెక్ట్ కూడా డిగ్రీకి సంబంధించి సిలబస్ వైజ్, యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నోట్స్తో మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్కి సంబంధించి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు వెబ్ డిజైనింగ్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, ఈ 2 క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఈ వీడియోలో నేను ఇంట్రడక్షన్ టు HTML 3rd క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు 4 మార్క్స్కి డ్యామ్ షూర్ క్వశ్చన్. మీరు ఇంట్రడక్షన్ టు HTML అనేది డెఫినెట్లీ నేర్చుకోవాలి. 10 మార్క్స్కి కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అప్కమింగ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అని మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్, డ్యామ్ షూర్గా మీకు 10 మార్క్స్కి వస్తుంది. ఆ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా మీరు బిఫోర్ ఇంట్రడక్షన్ టు HTML క్వశ్చన్ డెఫినేషన్స్ అండ్ 4-5 పాయింట్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అట్లా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్లో నేను షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్స్ అన్నీ 5th సెమిస్టర్ అలాగే 4th సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది నేను పోస్ట్ చేశాను. ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్స్ చెక్ చేస్తే మీకు ఎగ్జామ్లో పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, బేసిక్గా ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉందని మీకు ఒక ఐడియా వస్తుంది. నేను అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి ఇంట్రడక్షన్ టు HTML, మీకు ఇంట్రడక్షన్ టు HTML అన్నా, సో అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ HTML అన్నా, అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో వచ్చే స్ట్రక్చర్ ఆఫ్ HTMLకి కూడా మీరు స్టార్టింగ్లో ఈ క్వశ్చన్ అనేది రాయాల్సి ఉంటుంది. మీకు 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే 10 మార్క్స్కి HTMLకి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా 4-5 పాయింట్స్ స్టార్టింగ్ డెఫినేషన్స్ లాగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ HTML, అసలు HTML అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML యూస్ చేసుకొని మనం వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తాం. సో మనకున్న సబ్జెక్ట్ ఏంటి? వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్. సో వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. వెబ్సైట్స్ని డిజైన్ చేయడం, వెబ్ పేజెస్ని బిల్డ్ చేయడం అని నేర్చుకున్నాం. సో అలా వెబ్ పేజెస్ని బిల్డ్ చేయాలి, వెబ్ పేజెస్ని డిజైన్ చేయాలంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మనం ఇక్కడ HTML అనేది యూజ్ చేస్తాం. ఈ HTML యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటాం. HTML ఈజ్ ద ఫండమెంటల్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్ అనమాట. HTMLని యూజ్ చేసి మాత్రమే మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. అలాగే HTML ఈజ్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ అండర్స్టూడ్ బై ద వెబ్ బ్రౌజర్. సో వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం, క్లయింట్ సర్వర్, వెబ్ బ్రౌజర్, వెబ్ సర్వర్ ఇలాగా. సో వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో వెబ్ బ్రౌజర్లోనే కదా మనం వెబ్సైట్స్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఆపరేట్ చేయడం చేస్తుండేది. సో ఈ వెబ్ బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ HTML మాత్రమే అనమాట. ఈ HTML యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాము. దెన్ HTML ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ అనమాట. సో ఈ HTML యూజ్ చేసి మనం వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. చూడండి, స్టెప్ వైజ్ నేను సింపుల్ పాయింట్స్తో, సింపుల్ డైలీ ఇంగ్లీష్ టెర్మినాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా లోకల్ లాంగ్వేజ్లో నేర్చుకొని ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఏ మార్కప్ లాంగ్వేజ్ యూజ్డ్ టు డిజైన్ వెబ్ పేజెస్. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, HTML ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇదేంటి అంటే ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మార్కప్ లాంగ్వేజ్ అనమాట. సో మనకు తెలుసు, మీరు ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్స్లో నేర్చుకొని ఉంటారు సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో మనం ఏంటి, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసి ప్రింట్ స్టేట్మెంట్స్ అని అలా ఒక కోడింగ్ లాగా రాసుకుంటూ వెళ్తాం కదా. సో HTMLలో ఏంటంటే మీకు కోడింగ్ పార్ట్ అనేది ఉండదన్నమాట. మీరు డాక్యుమెంట్స్ రాస్తారు,
బై యూజింగ్ మార్కప్ లాంగ్వేజ్ HTML. సో ఇక్కడ ఏంటంటే మీకు ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట, మార్కప్ ట్యాగ్స్ ఉంటాయి. సో మీరు అది ఎలా చేస్తారు, HTML డాక్యుమెంట్స్ ఎలా రాస్తారు, వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తారు అన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో నేర్పిస్తాను. అండ్ HTML ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 6th సెమిస్టర్లో ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు ఇంటర్న్షిప్లో ఉన్న టాపిక్ కూడా మీకు వెబ్ డెవలప్మెంటే ఉంటుంది. సో HTML మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, సో దట్ మీకు వైవా కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది. HTMLలోనే మీకు వైవా అడుగుతారు. డామ్ ష్యూర్ HTML మీద మీకు వైవా ఉంటుంది, ఎందుకంటే మీకు 6th సెమిస్టర్లో ఇంటర్న్షిప్ టాపిక్ వెబ్ డెవలప్మెంటే. దాంట్లో కూడా ఈ HTML, CSS, జావా స్క్రిప్టే ఉంటాయి. సో దట్ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ సెమిస్టర్లోనే మీరు HTML నేర్చేసుకుంటే చకచక అప్కమింగ్ ఏదైతే ఇంటర్న్షిప్ ఉంటుందో దాంట్లో మీకు ఎక్కువ మార్క్స్ అనేది వస్తాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ HTML is the ఫండమెంటల్ అండ్ బేసిక్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. సో HTML యూజ్ చేసి మాత్రమే మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, HTML ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C, C++, Java and Python. It is a markup language that uses markup tags for designing or creating web page elements. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదనమాట. HTML మార్కప్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే మార్కప్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి, అవి యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తాం. HTML కన్సిస్ట్ వేరియస్ ఎలిమెంట్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్. అండ్ HTMLలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ని యూజ్ చేసి మనం వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని అనేది డిజైన్ చేస్తాం. ఇంకా చూడండి, HTML కంటెంట్ టెల్స్ ద వెబ్ బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ఇట్స్ కంటెంట్. సో HTML కంటెంట్ ఏదైతే ఉంటుందో వెబ్ బ్రౌజర్కి తనకు చెప్తుంది అనమాట, ఎట్లా కంటెంట్ని డిస్ప్లే చేయాలి, ఎలా వెబ్సైట్ని డిస్ప్లే చేయాలి అని. HTML యూజెస్ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ ఫర్ ప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్ పేజెస్. సో HTML ప్రీడిఫైన్ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. HTMLలో ప్రీడిఫైన్ ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ బిల్ట్ ఇన్, అంటే ఆటోమేటిక్గా అవి ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాయన్నమాట. ట్యాగ్స్ ఆల్రెడీ ఉన్న లైబ్రరీస్ ట్యాగ్స్ని మనం యూజ్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ అండర్స్టూడ్ బై ద వెబ్ బ్రౌజర్. నేను ఆల్రెడీ చెప్పాను, వెబ్ బ్రౌజర్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ HTML మాత్రమే. ఇక్కడ చూడండి, కొన్ని రూల్స్ ఇచ్చాను, మీరు ఎగ్జామ్లో ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఎన్ని పాయింట్స్ ఇచ్చాను చూడండి, 7 పాయింట్స్ అనేవి ఇచ్చాను కదా. ఎగ్జామ్లో మీరు HTML గురించి 4 మార్క్స్కి క్వశ్చన్ కనుక వస్తే ఈ 7 పాయింట్స్ రాసి ఇంకో 3 పాయింట్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఒక 10 పాయింట్స్ రాస్తే డెఫినెట్లీ మీకు 4 మార్క్స్ వస్తాయి అవుట్ ఆఫ్ మార్క్స్. అండ్ మీకు 10 మార్క్స్కి HTML మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, స్ట్రక్చర్ ఆఫ్ HTML కానీ, ఇంపార్టెన్స్ ఆఫ్ HTML కానీ, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ స్టార్టింగ్ మీరు ఈ 7 పాయింట్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. రాస్తే మీకు గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది, సో దట్ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, రూల్స్ ఫర్ డిజైనింగ్ HTML డాక్యుమెంట్. సో HTML డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ రూల్స్ అనేవి ఇచ్చాను చూడండి. ఇక్కడ ద HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ షుడ్ కంటైన్ డాక్ టైప్ డెక్లరేషన్, HTML హెడ్, టైటిల్ అండ్ బాడీ ఎలిమెంట్స్. సో మీకు ఈ రూల్స్ అనేవి తెలియాలి అంటే నేను HTML స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందని నేను బేసిక్గా నేర్పిస్తాను చూడండి. సో ఆ స్ట్రక్చర్ చూస్తే మీకు ఈ రూల్స్ అనేవి కంపల్సరీ అర్థమవుతాయి. నెక్స్ట్ వీడియోలో నేను స్ట్రక్చర్ ఆఫ్ HTML మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని. మీకు రూల్స్ అర్థం కావాలి అంటే ఫస్ట్ స్ట్రక్చర్ తెలియాలి, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనం HTML వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే, బేసిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనం మార్కప్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ మార్కప్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ డాక్ టైప్. మనకి HTML ఎలిమెంట్స్ అనేవి, ట్యాగ్స్ అనేవి ఇట్లా యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తాము. ఇక్కడ చూడండి, డాక్ టైప్ HTML. అండ్ నెక్స్ట్ మనకి హెడ్ పార్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రూట్ ఎలిమెంట్ రాస్తాం. ఫస్ట్ రూట్ ఎలిమెంట్ HTML. మీకు డాక్యుమెంట్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ 2 ఉంటాయన్నమాట. సో HTML ఇది ఓపెనింగ్ ట్యాగ్, దీనికి
హెచ్టిఎంఎల్ అనేది క్లోజింగ్ ట్యాగ్. ఇట్లా స్లాష్ యూస్ చేస్తాం, ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసి మనం ఇట్లా ట్యాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ రాసిన తర్వాత నెక్స్ట్ మనకి హెడ్ సెక్షన్ ఉంటుంది. హెడ్ పార్ట్ రాస్తాం. హెడ్కి కూడా మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది, బోత్ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుంది. హెడ్ సెక్షన్లో మనం టైటిల్ సెక్షన్ అనేది రాస్తాం. ఈ టైటిల్లో మీరు ఏదైనా రాయొచ్చు, బేసిక్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని నేను టైటిల్ రాశాను. ఎనీ టైటిల్ ఏదైనా మీ వెబ్ పేజ్కి ఏ టైటిల్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఆ టైటిల్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ టైటిల్ ఓపెన్ చేస్తాం కదా, సేమ్ టైటిల్ అనేది క్లోజ్ చేస్తాం ట్యాగ్. సో ఇక్కడ హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేయాలి మనం. ఈ విధంగా హెడ్ సెక్షన్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. మిడిల్లో మనం ఇలా టైటిల్ పార్ట్ అనేది రాసాం. ఇక్కడ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం బాడీ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఈ బాడీ ట్యాగ్ ఇస్ ద మెయిన్ ట్యాగ్ అనమాట. మీకు లోపల ఏవైతే వెబ్ పేజ్ కనిపిస్తుందో వెబ్ పేజ్లో మీకు విజిబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ విజిబుల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ బాడీ ట్యాగ్లోనే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఉంటుంది, హాయ్ అని రాశాను. ఈ పారాగ్రాఫ్ మెన్షన్ చేయాలంటే మనం పీ ట్యాగ్. ఇవన్నీ నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు నెక్స్ట్ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇక్కడ చూడండి టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇక్కడ కూడా బాడీ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. నెక్స్ట్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా మనం క్లోజ్ చేయాలి. లాస్ట్లో ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. చూసారు కదా, ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ షుడ్ కంటైన్ డాక్ టైప్ డిక్లరేషన్, హెచ్టిఎంఎల్, హెడ్, టైటిల్ అండ్ బాడీ ఎలిమెంట్స్. ఇవన్నీ మనం ఇందాక నేను స్ట్రక్చర్లో చూపించాను కదా, సో ఇవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ద టైటిల్ ఆఫ్ వెబ్ పేజ్ ఈజ్ గివెన్ ఇన్ ద టైటిల్ ట్యాగ్. సో టైటిల్ ఆఫ్ వెబ్ పేజ్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం టైటిల్ ట్యాగ్లో మెన్షన్ చేసుకుంటాం. టైటిల్ ట్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ హెడ్ ట్యాగ్. చూపించాను కదా, హెడ్ ట్యాగ్కి ఓపెన్ అండ్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మిడిల్లో మనం టైటిల్ ట్యాగ్ అనేది మెన్షన్ చేస్తాం. వెబ్ పేజ్ కంటెంట్ ఈజ్ గివెన్ ఇన్ ద బాడీ ట్యాగ్. సో వెబ్ పేజ్లో మనకి ఏదైతే కంటెంట్ కనిపించాలని అనుకుంటామో ఆ కంటెంట్ మనం బాడీ ట్యాగ్ మిడిల్లో రాసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, బోత్ హెడ్ అండ్ బాడీ ట్యాగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. హెడ్ అండ్ బాడీ ట్యాగ్స్ రెండు కూడా హెచ్టిఎంఎల్ ట్యాగ్ మధ్యలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ యాంగిల్ బ్రేసెస్. ఇక్కడ చూడండి, యాంగులర్ బ్రాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం ట్యాగ్స్ అనేవి మిడిల్లో రాస్తాం. నెక్స్ట్ స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్, ఇట్లా స్టార్టింగ్లో ఇలా క్లోజ్ చేస్తాం. అండ్ ఎండింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్, మీకు ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసి క్లోజ్ చేస్తాం ఎండింగ్. చూసారు కదా, ఇలా ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసి ట్యాగ్స్ని మనం క్లోజ్ చేస్తాం. ఇట్లా హెచ్టిఎంఎల్, హెడ్, టైటిల్, ఈ విధంగా క్లోజింగ్ ట్యాగ్స్ అనేది రాస్తాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ షుడ్ బి ప్రాపర్లీ క్లోజ్డ్ లైక్ ఈ విధంగా స్టార్టింగ్ ట్యాగ్ అనేది హెచ్టిఎంఎల్లో రాస్తాం అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది ఫార్వర్డ్ స్లాష్ వేసి రాస్తాం. సో ఈ విధంగా ప్రాపర్గా క్లోజ్ చేయాలన్నమాట ట్యాగ్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ బాడీ ట్యాగ్ కూడా ఇదే విధంగా. అలాగే ఎవ్రీ ట్యాగ్ కూడా స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ ట్యాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ దెన్ ఇట్ ఈజ్ రైటెన్ యాజ్, ఈ విధంగా ఒక ట్యాగ్ అనేది దానంతటదే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ కొన్ని ఉంటాయన్నమాట. నాట్ ఎవ్రీ వన్, కొన్ని ట్యాగ్స్ ఉంటాయన్నమాట. సో లైక్ బిఆర్ ట్యాగ్ ఉందనుకోండి, దాన్ని ఇట్ సెల్ఫ్ ఇదే ఓపెన్ ట్యాగ్ అలాగే క్లోజింగ్ ట్యాగ్ అవుతుంది. సో ఆ ట్యాగ్స్ని మనం ఈ విధంగా రాస్తాం. ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ మీకు ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో ట్యాగ్ నేమ్స్, అట్రిబ్యూట్ నేమ్స్ నాట్ కేస్ సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, ఓన్లీ పర్టిక్యులర్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి లేదా పర్టికులర్గా స్మాల్ లెటర్స్లోనే రాయాలి, ఇంకా వేరే ఏ లెటర్స్లో రాసినా మీకు వర్క్ అవ్వదు అంటే దాన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. నాట్ కేస్ సెన్సిటివ్ అంటే మీరు క్యాపిటల్ లెటర్స్లో అయినా రాసుకోవచ్చు, స్మాల్ లెటర్స్లో అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లైక్ దిస్. సి ఫస్ట్ మనం
ఓపెనింగ్ ట్యాగ్ HTML స్మాల్ లెటర్స్లో తీసుకున్నాం అండ్ క్లోజింగ్ ట్యాగ్ HTML అనేది క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నాం. సో ఈ విధంగా ఎలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏ లెటర్స్లో రాసినా సరే అది వర్క్ అవుతుంది. నెక్స్ట్, అట్రిబ్యూట్ వాల్యూస్ ఆఫ్ ట్యాగ్స్ యూ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. ఇక్కడ మీకు ఈ అట్రిబ్యూట్స్ వాల్యూస్ అని అప్కమింగ్ వీడియోస్లో నేను నేర్పిస్తాను 1 by 1. సో ఇలా ఇక్కడ ట్యాగ్ నేమ్ కదా, ఇది బాడీ అనే ట్యాగ్. బాడీ ట్యాగ్లో తీసుకున్న ఒక అట్రిబ్యూట్ అనమాట. బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని అర్థం. సో ఈ అట్రిబ్యూట్ అంటారనమాట. దీనికి వాల్యూ రెడ్ కలర్, రెడ్ అనేది వాల్యూ అనమాట. వీటిని డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. ఇంకా చూడండి, బీజీ కలర్ ఈజ్ అట్రిబ్యూట్ ఆఫ్ బాడీ అండ్ రెడ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ బీజీ కలర్. సో బీజీ కలర్ అనేది బాడీకి అట్రిబ్యూట్, రెడ్ అనేది బీజీ కలర్కి ఉన్న వాల్యూ. నెక్స్ట్, HTML tag should be properly nested. If an outer tag contains inner tag, then inner tag must be closed before closing outer tag. సో ఇప్పుడు మనం నెస్టెడ్ ట్యాగ్స్ అని ఉంటాయి అనమాట. ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాగ్రాఫ్ అనే ట్యాగ్ పీ ట్యాగ్ యూజ్ చేసాము. ఇక్కడ చూడండి, అలాగే బీ ట్యాగ్ బోల్డ్ అంటే మనకి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో టెక్స్ట్ అనేది మీకు బోల్డ్గా వస్తుంది అనమాట. సో బీ ట్యాగ్ కూడా యూజ్ చేస్తాం. మధ్యలో మనం ఒక సంథింగ్ హలో వరల్డ్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ బీ ట్యాగ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మనం పీ ట్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. సో అప్పుడు మనం ప్రాపర్గా దాన్ని యూజ్ చేసినట్టు ట్యాగ్స్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ బీ ట్యాగ్ క్లోజ్ చేయకుండా పీ ట్యాగ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇది రాంగ్ వే అనమాట, ఇది రైట్ వే. నెక్స్ట్, అవాయిడ్ టూ మచ్ కోడింగ్ లైన్స్ ఇన్ HTML డాక్యుమెంట్స్. HTML డాక్యుమెంట్స్లో కోడింగ్ లైన్స్ అనేవి చాలా షార్ట్గా ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. టూ మచ్ లైన్స్ అనేవి యూజ్ చేయకూడదు. అండ్ ట్రై టు ఇన్కార్పొరేట్ కామెంట్స్ ఇన్ HTML డాక్యుమెంట్స్. సో కామెంట్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? యూజింగ్ బై ఇంక్రీజింగ్ రీడబిలిటీ. ఏదైతే మనం HTML డాక్యుమెంట్ రాస్తామో డాక్యుమెంట్ యొక్క రీడబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. కామెంట్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు మీరు ప్రాజెక్ట్స్ అనేవి చేస్తారు కదా. మీరు ప్రాజెక్ట్స్ అనేవి టేక్ ఆఫ్ చేసుకొని కోడింగ్ అనేది రాస్తారు. మీరు మిడిల్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అండ్ సమ్ కోడ్ అనేది రాశారు. మీ ప్లేస్లో నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చారు. సో లేదంటే మీరు అప్కమింగ్ పోస్ట్కి వెళ్ళారు. సో మీ ప్లేస్లో వేరే వాళ్ళు రావాల్సి వచ్చింది. సో వాళ్ళకి ఆ కోడ్ అర్థం అవ్వాలి అంటే, మీరు రాసిన కోడ్ వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఏముండాలి, మీరు ప్రతి లైన్కి కూడా మీరు కామెంట్స్ అనేది ఇన్కార్పొరేట్ చేయాలన్నమాట. సో మీరు ఆ కోడ్ దేనికి చేశారు, ఆ కోడ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని కామెంట్స్ ఇన్కార్పొరేట్ చేస్తే సో వచ్చిన వాళ్ళకి ఈజీగా ఆ కోడ్ అనేది అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సో మీకైనా సరే మీరు ఒక ప్రాజెక్ట్ అనేది చేశారు, కోడ్ అనేది చేశారు. మీరు ఫస్ట్ సెమిస్టర్లో చేసిన కోడ్ మీరు ఫైనల్ ఇంటర్న్షిప్ టైంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో మీకు ఎలా గుర్తుంటుంది? అదే మీరు కామెంట్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేశారనుకో, కామెంట్స్ చదవంగానే మీరు ఆ కోడ్ అనేది ఎందుకు చేశారనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా. సో అందుకని మీరు కామెంట్స్ అనేది కంపల్సరీ చేయడానికి ట్రై చేయాలి, ఇన్కార్పొరేట్ చేయాలి. సో కామెంట్స్ ఎలా రాస్తామంటే ఇలా యాంగులర్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాము. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మార్క్ యూజ్ చేసి సో ఇలాగా దిస్ ఈజ్ ఏ కామెంట్ అని రాస్తామన్నమాట. ఈ లైన్స్ కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్, HTML డాక్యుమెంట్ షుడ్ బి సేవ్డ్ విత్ ఎక్స్టెన్షన్ .html. మీరు HTML డాక్యుమెంట్ రాసిన తర్వాత నోట్ ప్యాడ్లో దాన్ని మీరు ఫైల్లో సేవ్ చేసేటప్పుడు .html అని పెట్టి సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైల్కి ఒక నేమ్ పెడతారు, మై ఫైల్ .html అని పెట్టి సేవ్ చేస్తేనే మీకు ఆ HTML కోడ్ అనేది వర్క్ అవుతుందన్నమాట బ్రౌజర్లో. చూసారు కదా, ఇంట్రడక్షన్ టు HTML చాలా సింపుల్గా ఉంటుంది. మీరు రూల్స్ కూడా ఒక 5 రూల్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈజీగా మీరు 4 మార్క్స్కి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఫీచర్స్ ఆఫ్ HTML, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఈ వీడియోలో కనుక మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.